హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు దెబోరా. నేను బీటెక్ గ్రాడ్యుయేట్‌నండి. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న జాబ్ చేసేదాన్ని. తర్వాత మ్యారేజ్ తర్వాత జాబ్ స్టాప్ చేసేసాను. మ్యారేజ్ తర్వాత పిల్లలు వాళ్ళని చూసుకోవడము, ఇంకా ఫ్యామిలీని చూసుకోవడంతోనే, ఫ్యామిలీని లీడ్ చేయడంతోనే నా కెరీర్ ఇలాగే జరిగిపోయిందండి. తర్వాత నేను ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయిన తర్వాత కెరీర్ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో జాబ్స్ కోసం సెర్చ్ చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెషర్స్‌నే ఎక్కువగా అజైన్ చేస్తున్నారు. సో, ఇంకా మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా మనకి మంచి ప్లాట్‌ఫామ్ ఏమన్నా దొరుకుతుందేమో అని నేనైతే చాలా సెర్చ్ చేశానండి. ఎంత వెతికినా కూడా నాకైతే జెన్యూన్ ప్లాట్‌ఫామ్ ఎక్కడ కనిపించలేదు. సో, నేనింక ఏం చేశానంటే ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా ఫ్రాడే అన్నట్లు అనుకున్నాను. కానీ నాకు నా రిలేటివ్స్ ద్వారా స్కార్వీ డిజిటల్ అకాడమీ గురించి తెలిసిందండి. స్కార్వీ డిజిటల్ అకాడమీ గురించి తెలిసిన తర్వాత కూడా నేను 1 ½ మంత్, 2 మంత్స్ దాకా బాగా ఆలోచించానండి. జాయిన్ అవ్వటానికి ఇది జెన్యూనా? కాదా? ఇందులో మనము మనీ పెడితే ఏమో ఎలాగుంటుందో అన్నట్లు ఆలోచన చేశాను. కానీ ఒక్కసారి ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఇందులో జాయిన్ అవ్వటానికైతే మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశాడండి. సో, నేను జాయిన్ అయిన తర్వాత అయితే నాకు ఇది డిజిటల్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా అయితే ఈ సోషల్ మీడియాలో డిజిటల్ స్కిల్స్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేయాలి అన్న దాని గురించి నాకు చాలా బాగా తెలిసింది. అట్ ద టైం నేను లీడ్స్‌తో ఎలా మాట్లాడాలి, ఒక కస్టమర్ మన వద్దకు అప్రోచ్ అయినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి అన్నది కూడా నాకు ఈ డిజిటల్ అకాడమీ ద్వారా బాగా తెలిసిందండి. సో, నాకైతే స్కార్వీ డిజిటల్ అకాడమీ ద్వారా వచ్చిన స్కిల్స్‌తోనే నేను ఇప్పుడు ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో, చాలా థ్యాంక్స్ టు సురేఖ మ్యామ్. థ్యాంక్స్ టు స్కార్వీ డిజిటల్ అకాడమీ.